రైట్, మా ప్రతినిధి రాజేష్ జాయిన్ అవుతున్నారు పూర్తి అప్డేట్స్ మనకు అందించడానికి. రాజేష్, నిన్న హైదరాబాద్ లో జరిగిన సభలో మేనరిజం చూసాం, ఇవాళ తుళ్లూరులో జరిగిన మీటింగ్ లో కూడా చూస్తున్నాం. చాలా సటిల్ గా కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్. అలాగే మాట్లాడిన మాటలు, ప్రతి ఒక్క పార్టీ నిన్న ప్రెస్ మీట్ అవ్వగానే ప్రతి ఒక్క పార్టీ నుంచి కూడా రియాక్షన్స్ వచ్చాయి. దాని మీద కూడా క్లారిటీ ఇచ్చినట్టున్నారు. ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. అంటే నిన్న చాలా అగ్రెసివ్గా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ తెలంగాణలో తనను తిరగనివ్వను, తెలంగాణ అడుగు పెడితే ఊరుకోమంటూ చాలామంది చేసిన నేతలకి చాలా కొంత ఘాటుగానే రియాక్ట్ అయినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు చాలా స్మూత్గానే మాట్లాడి, ముఖ్యంగా పొట్టి శ్రీరాములు అంశాన్ని కూడా ఆయన చాలా క్లియర్గా మాట్లాడినటువంటి పరిస్థితి. ఆయన విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత పొట్టి శ్రీరాములకు సంబంధించిన విషయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ కాదు ఇతర రాష్ట్రాలు ఏర్పడడానికి పొట్టి శ్రీరాముల ఆయన నిర్ణయం కానీ ఆయన చేసిన పోరాటం కానీ గుర్తుంటుందని కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పారు. అలాంటి గొప్ప వ్యక్తులను కూడా ఇప్పుడు ఒక కులానికి అంటగట్టేస్తున్నారు, ఒక కులం ముద్ర వేసేస్తున్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. తెలంగాణలో జై తెలంగాణ అనే ఒక నినాదం ఉంటుంది, భావోద్వేగం ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఆ నినాదం, ఆ భావోద్వేగం కరువు అవుతుందంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇంకొక ముఖ్యమైన విషయాన్ని నిన్న ఆయన చెప్పిన అంశాన్ని ఈ రోజు కూడా కొనసాగించారు. తెలంగాణలో ఖచ్చితంగా పోటీ చేస్తారన్న అంశాన్ని ప్రస్తావించారు. అంతేకాదు నిన్న కొంత కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటాము, తెలంగాణలో రావద్దంటూ మాట్లాడిన మాటల మీద ఆయన కొంత ఘాటుగా స్పందించారు. ఈరోజు ఆ కాంగ్రెస్ నేతల తప్పేముంది, వాళ్ళు దీని గురించి పెద్దగా ముందస్తు ప్లాన్ చేసుకుని ఇదంతా చేసింది కాదు, రేవంత్ రెడ్డి కూడా ఇదంతా ఆయన తెలిసి జరిగి ఉండదు కాదు అనే రకంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడారు. జనసేన నేత బండేరు రామకృష్ణ ఉన్నారు, ఆయనతో మాట్లాడుతూ ఆయన ఏం చెప్తారు సార్, ఎలా చూస్తారు ఈరోజు మొత్తం పొట్టి శ్రీరాముల గురించి లేకపోతే ఆంధ్రప్రదేశ్ అంశాల గురించి ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తీరుని ఏదైనా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారు మనందరం కలిసి ఎందుకు ముందుకెళ్ళాలి, రాష్ట్ర అభివృద్ధి ఎలా చేసుకోవాలి, ఆంధ్ర నినాదం అనేది మనందరికీ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అనేది ఈరోజు మరొకసారి గుర్తు చేశారు. ఆంధ్ర ప్రజలు కులాలకి మతాలకి అతీతంగా కలిసికట్టుగా ఈ రాష్ట్ర అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది, ఒక నినాదంతో ముందుకెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అని చెప్పి మరొకసారి గుర్తు చేశారు. జనసేన పార్టీల్లో ఒక ముఖ్యమైన సిద్ధాంతాన్ని, కులాన్ని మతాన్ని కలిపేటువంటి ఆలోచనని మరొకసారి ప్రజల ముందుకు తీసుకొచ్చి కులాల వారిగా మతాల వారిగా విడిపోకుండా, ప్రాంతాల వారిగా విడిపోకుండా చక్కగా కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రంలో మరి ముందుకెళ్లాల్సిన బాధ్యత యువతనే కాకుండా మరి మనల్ని ముందుండి నడిపిస్తున్న పెద్దలు అందరూ కలిసికట్టుగా మరి ముందుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మరొకసారి గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి త్యాగాన్ని, ఆ రోజు మరి భాష మీద ఆధారపడినటువంటి రాష్ట్రాలను ఏర్పాటు చేయడంలో ఆయన పోషించిన కీలక పాత్రని మరొకసారి గుర్తు చేసి మరి భవిష్యత్తులో మరి ఎవరైనా సరే ఎటువంటి త్యాగానికైనా రెడీగా ఉండాలని చెప్పి ఒకసారి గుర్తు చేశారు. ఆ రోజు ఆయన చేసిన త్యాగం వల్లనే మనం ఈ రోజున మనం ఈ తెలుగు రాష్ట్రంగా ఏర్పడి ఇవన్నీ అనుభవిస్తున్నాం అని చెప్పి ఒకసారి గుర్తు చేశారు. థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు సార్, ఎలా చూస్తారు నిన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచ్కి ఈరోజు స్పీచ్కి చాలా వ్యత్యాసం కనబడుతుంది. ఈరోజు సార్ సెటిల్డ్గా ఆయన ఏం చెప్పాలనుకున్నా చాలా క్లియర్గా చెప్పారు, ఏం చెప్తారు సార్? ఆయన ఆలోచన ఒకటే, భారతదేశం అంతా ఒకటి, భారతీయులంతా ఒకటి, తెలుగు రాష్ట్ర ప్రజలంతా ఒకటి, అటు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అన్నదమ్ములే ఉండాలనే ఆలోచన. దాన్ని ఇప్పుడు ఇక్కడ జరిగిన మిస్టేక్ని అందరూ దాచేసి ఇవాళ నాగేశ్వర గారు ఫస్ట్ మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారు ఎవరి గురించి ఎక్కడా ఈ రోజు వరకు కూడా మాట్లాడలేదు. కావాలని చెప్పి మళ్ళీ వాళ్లే ప్రెస్ మీట్లు పెట్టి వాళ్లే తిట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ రానివ్వం అంటే పాస్పోర్ట్లు పెట్టిస్తారండి ఇక్కడికి, తెలంగాణకి ఇక్కడికి పాస్పోర్ట్లు పెట్టి తిరగాల, లేకపోతే వీసాలు పెట్టి తిరగాల. తెలంగాణలో వైఎస్ఆర్ పార్టీ నాయకుడు 1400 కోట్ల ఆస్తిని కబ్జా చేస్తే దాని గురించి మానేసి ఆడెవడో అన్నాడని వాళ్ళ ఆస్తిపోయినా మాట్లాడతలేదంటే ఎలాంటి పార్షాలిటీ నడుతుందో, ఎలాంటి దుర్మార్గం నడుతుందని చెప్పి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. తెలంగాణ సోదరులకు చెప్తున్నా, పెద్దగా మనం మాట్లాడవలసిన అవసరం లేదు. ఆయన ఇక్కడ ఒక్కచోటే కాదు, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఇంకా నార్త్ స్టేట్లు కూడా ఆయన ప్రచారం తిరిగిన సందర్భం మీ అందరూ చూశారు. ఇవాళ కొత్తగా హైదరాబాద్ పక్కన మేము ఉండే హైదరాబాద్, మేమంతా హైదరాబాద్ కానీ అటు తెలంగాణ వాసులు కానీ మేము అన్నదమ్ములే ఉంటాం. వాళ్ళ సంక్రాంతి వస్తే మా ఫ్రెండ్స్ అంతా ఇక్కడికి వస్తారు, మేము అక్కడికి వెళ్తూ ఉంటాం. అంత మాత్రాన వాళ్ళ రాజకీయాల్లో మనం చొరబడాలి, అక్కడ మనం టెస్ట్ వేయాలి, అక్కడ రాజకీయ సంపాదించుకో మాకేం లేదు. మేము పుట్టిన చోట మేము పోవాలనేది మా ఆలోచన. రెచ్చగొట్టి నువ్వు ఎలా వస్తావు చూస్తావు ఉంటే వెళ్తారు వాళ్ళు, మనం అనకూడదు, మనం వాళ్ళని అనకూడదు. సో వాళ్ళు మనం అన్నదమ్ముల్లో చూసుకోవాలి తప్ప ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంత మాట కూడా వాళ్ళు మాట్లాడలేదు. నాగేశ్వర గారి ద్వారా
కొంతమంది నాయకులు చెప్పించిన వాక్యాన్ని ఆయన పొరపాటున మాట్లాడిన ఆయన కూడా చెప్పడం కూడా జరిగింది. ఎవరో కూడా వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోనని కూడా మరి హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఎందుకు తిడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అనేది వాళ్ళకి వచ్చింది చేయాలి. మన పొన్న ప్రభాకర్ చేసిన కామెంట్కి మీరు ఎక్స్లో రియాక్ట్ అయ్యారు, మీరు కూడా కామెంట్ పెట్టారు. ఆయన కావాలనే వాంటెడ్గా రెచ్చగొట్టే విధంగా నా కామెంట్ చేశారు అనుకుంటున్నారు ఇప్పటికీ? డెఫినెట్గా పొన్నం ప్రభాకర్ అని ఆయన మాట్లాడవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఈ మా జనసేన పార్టీ మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళకేంటి సంబంధం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఇక్కడ పెట్టుకుంటే మేము ఆపేమా? కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెడితే మేము ఆపట్లేదు కదా. అది ఎప్పుడో 100 years పార్టీ కాంగ్రెస్ పార్టీ, మనం ఇవాళ ఆపేయడానికి ఏం లేదు. అలాగే జనసేన పార్టీ 2009 అంటే ఆ రోజు ప్రజారాజ్యం, దాన్ని యువరాజ్యం చేసిన తర్వాత 2014 ఆరంభించిన తర్వాత ఆ ప్రాంతాల్లో కూడా మేము ఎలక్షన్కి వెళ్ళాం. అక్కడ సోదరులు ఇప్పుడు తెలంగాణ పోటీ చేసి తెలంగాణ సోదరులే పోటీ చేస్తారు, మేము వెళ్ళి పోటీ చేయం. అక్కడికి పార్టీ ఉండాలి కాబట్టి పార్టీ ఉంటుంది. మరి రాజ్య కాంగ్రెస్ని తెలంగాణకి పరిమితమా, కర్ణాటకకి పరిమితమా, లేకపోతే వాళ్ళ స్టేట్లు పంజాబ్కి పరిమితమా? వాళ్ళు కూడా దేశం అంతా పోటీ చేస్తున్నారు కదా. కాబట్టి సమగ్రత, భారతీయ సమగ్రత ఎక్కడి నుంచి ఎక్కడైనా పోటీ చేయొచ్చు. పి నరసింహారావు ఎక్కడ నెగ్గారు, బరంపూర్లో ఇందిరాగాంధీ గారు ఎక్కడ నెగ్గారు, నంద్యాలలో ఎవరు నెగ్గారు, శివశంకర్ గారు ఎక్కడ నెగ్గారు ఆయన అన్నట్టు. కాబట్టి మన భారతీయుడు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. గెలుపు ఓటం అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఫైనల్గా మొన్న మోడీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిలో చాలా చేంజ్ వచ్చింది. అప్పటి నుంచే ఆయన చాలా అగ్రెసివ్గా వెళుతూ ఉన్నారు. టాపిక్స్ వైజ్ కానీ ఆయన మాట్లాడిన తీరు కానీ, తెలంగాణ నిన్న ఆయన మాట్లాడిన తీరు కానీ, మోడీ ఆయనకి కీలక దిశానిర్దేశం చేసిన తర్వాతే ఆయన వ్యూహాలు మార్చారని కొంతమంది మాట్లాడుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అగ్రెసివ్. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఒకళ్ళు ఉన్నారని అగ్రెసివ్గా మాట్లాడడం, ఒకళ్ళు లేరని పారిపోయే పరిస్థితి కాదు. తెలంగాణ ఎలా వస్తా చూస్తూ ఉంటే వెళ్ళారు, అక్కడ మీటింగ్ పెట్టారు. వాళ్ళు మీటింగ్ పెట్టనివ్వకపోయినా ప్రెస్ మీట్ పెట్టారు. జనాలు వస్తే ఆపలేని పరిస్థితిలో హైదరాబాద్ ఉన్నప్పుడు ఆయన ఎవరికి భయపడే వ్యక్తి కాదు. ఇదే వైసీపీ నాయకులు 100 సార్లు ట్రై చేశారు మీటింగ్ పెట్టాలని. మేము పెట్టాం ఇక్కడ, అప్పుడే మీరు పెద్ద మూర్ఖులు ఇక్కడ వైసీపీ నాయకులు. అలాంటప్పుడే పెట్టాం, మమ్మల్ని ఎవడో ఆపడు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మమ్మల్ని ఎవరు ఆపరంటూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ఇతర రాష్ట్రాలు ఏ విధంగా పోటీ చేస్తుంది, అదేవిధంగా జనసేన పార్టీ కూడా ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తుంది. కేవలం తెలంగాణకు మాత్రమే పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు, మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం వెళ్ళారు, తమిళనాడు వెళ్ళారు, కేరళ వెళ్ళారు. అనేక రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు లేని అడ్డంకి తెలంగాణ మాత్రం ఎందుకు వస్తుందని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడే కాదు, గతంలో యువరాజ్యంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ తెలంగాణలో రాజకీయాలు చేశారు, ఇప్పుడు చేస్తారంటూ కూడా జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలు నేతలందరూ చెప్తూ ఉన్నారు. సొంతి రాజేష్ అటు కేటీఆర్ కి సంబంధించి మాట్లాడారు, అలాగే వెన్నెల గద్దర్ కూతురు వెన్నెల కూడా దీనిపైన స్పందించింది, దాని మీద కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా చెప్పండి. ఎస్, ఖచ్చితంగా అంటే తెలంగాణ ఎవరయ్యా జాగీరీ కాదు అంటూ నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడారు. దాని మీద కేటీఆర్ మాట్లాడారు, తర్వాత ఈరోజు గద్దర్ కుమార్తె వెన్నెల మాట్లాడారు. ఆ మాట కూడా పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా ఆన్సర్ ఇచ్చారు. తెలంగాణ బిడ్డలదే తెలంగాణ జాగీరని నేను చెప్తున్నాను, కాదని ఎవరన్నారంటూ కూడా ఆయన వివరణించుకునే ప్రయత్నం చేశారు. కానీ నిన్న పొన్నం ప్రభాకర్ లాంటి నేతలో లేకపోతే కాంగ్రెస్ నేతలో రెచ్చగొట్టే విధంగా అడుగు పెట్టనివ్వం, క్షమాపణ చెప్పాలని రకరకాలుగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ పదాన్ని వాడాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ కూడా స్పష్టత ఇచ్చారు. సుమతి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.